నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై సరికొత్త డ్రామా మొదలైంది. హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుని కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అని వర్ణించడం చర్చనీయాంశంగా మారింది. కమల కళ్యాణ్తో తమకేం ఇబ్బంది లేదని, ఎవరితో ఎవరికి సమస్య ఉండేది లేదని, తమకు అసలు అనవసరమని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. అంతేకాదు కేటీఆర్ మాటలను ప్రజలే పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. ఇటు కమలనాథులు మాత్రం ఈ విమర్శలకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఈసారి అధికారమే లక్ష్యంగా ఇక్కడ జెండా పాతే పనిలో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇటు కాంగ్రెస్ తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో నిమగ్నమైతే బీఆర్ఎస్ మాత్రం ప్రజలు ఇప్పటికీ తమ వైపే చూస్తున్నారని, కేసీఆర్ మళ్లీ రావాలి, పాలన మారాలని జనం కోరుకుంటున్నారని గట్టిగా వాదిస్తోంది. మరి ఈ పొలిటికల్ హీట్ నడుమ తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపా, బీజేపీ వైపా, లేదా బీఆర్ఎస్ జనసేన వైపా? క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎవరి ఓట్లను చీల్చబోతుంది అనే అంశంపై మనం బిగ్ టాక్లో ఇప్పుడు చర్చిద్దాం. మన చర్చలో పాల్గొంటున్నారు రాజ్గౌడ్ గారు, బీఆర్ఎస్. రైట్, రాజ్గౌడ్ గారు బీఆర్ఎస్ నేత, అలాగే పల్లె రామచంద్ర గారు కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ప్రేమ్ గాంధీ గారు జనసేన నాయకులు. నమస్కారం సార్, వెల్కమ్ టు బిగ్ టాక్. రైట్, మనం ఇప్పుడైతే తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కానీ తెలంగాణలో వినిపిస్తున్నటువంటి ఒకే ఒక వాయిస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ హైదరాబాద్లోని మణికొండ మల్కం చెరువు దగ్గర పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇది. మొన్నటికి మొన్న మనం చూసాం, టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పార్టీని స్థాపించడం కూడా ఒక బిగ్ డిబేట్కి కూడా దారితీసినటువంటి అంశం కనిపించింది. అదంటే ఆ సిచ్యువేషన్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఖచ్చితంగా అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి, సో అది తెలంగాణలో జరిగేటువంటి పరిణామం కాబట్టి ఓకే, పెద్దగా రియాక్ట్ కాలేదు అని కూడా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ ఆఫీస్ని ప్రారంభించడం కూడా కొత్త పరిణామాలకు దారితీస్తూ ఉంది. అంటే మొన్న వచ్చి ఏంటి తెలంగాణ ఎవరి సొత్తు జాగిరు కాదు అంటూ కూడా విమర్శలు చేశారు. దాని తర్వాత ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక విమర్శనాత్మకమైనటువంటి విమర్శ చేశారు. పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అంటూ కూడా విమర్శలు చేశారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రేమ్ గాంధీ గారు, జనసేన నాయకులు, నమస్కారం సార్. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు పవన్ కళ్యాణ్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులందరికీ నమస్కారం. ఏదేమైనా ఒకటి, జనసేన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు. పార్టీ కార్యాలయానికి సంబంధించిన అంశంలో చాలా ఉత్సాహంగా జన సైనికులు అనేక జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వాస్తవమైనటువంటి విషయం, చాలా మంది అంటా ఉన్నారు జనసేన లేదు మొదటిసారి చేస్తా ఉంది కార్యాలయం ఓపెనింగ్. కాదండి, పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ. అయితే మొన్నటికి మొన్న మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ తెలంగాణ భూమిపుత్రులు యొక్క అస్తిత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం, సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం మీదనే జనసేన తెలంగాణ రాష్ట్రంలో విస్తరించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే జనసేన లేదు అనేటువంటి భావన ఉన్నారు. కాదు, ఇక్కడ జన సైనికులు ఇక్కడ 1,00,000 మంది సభ్యులతో కూడినటువంటి మొన్న సభ్యత్వం జరిగింది. 1,00,000 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో విస్తరించినటువంటి, గతంలో ఇక్కడ ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలుగా నిలబడేటువంటి దాఖలాలు ఉన్నాయి, సర్పంచ్గా నిలబడ్డ దాఖలాలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్గా నిలబడ్డ దాఖలాలు ఉన్నాయి, మొన్నటికి మొన్న స్థానిక సంస్థల్లో కూడా నిలబడి గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే జనసేన ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు పూర్తి స్థాయి యాక్టివ్ గా కావడానికి అవకాశం ఉంది. పవన్ గారు వారు నిర్ణయం తీసుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి జంజీని పూర్తిగా అట్రాక్ట్ చేయడము, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో తన ముద్రను వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో సక్సెస్ అయినాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మనం ఊహించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అనేది నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం
గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు బంగారు తెలంగాణ అన్నది కానీ జరిగింది ఏమీ లేదు. ఏం జరిగింది అంటే ఆ కుటుంబమే బంగారం అయింది తప్ప వేరే ఎవ్వరికి కూడా సామాజికంగా ఎవ్వరికి కూడా పూర్తి స్థాయి లబ్ధి జరగలేదు. ఆ లబ్ధిని దృష్టిలో పెట్టుకునే ప్రజలు మళ్ళా మార్పు అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏంది అదే మాటల గారెడి తప్ప పెద్దగా ఉపయోగపడ్డటువంటి అంశాలు ఏం లేవు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయి అమలు లేవు. అనేకమైనటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, వృద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఎక్కడ పూర్తి స్థాయి న్యాయం జరిగింది? జరగలేదు. కాబట్టి ప్రజల్లో ఒక ప్రశ్నించేటువంటి గొంతుగా ముందు రావాలనేటువంటి జనసేన పూర్తి స్థాయిగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం, సామాజిక తెలంగాణ అనే అంశంలో ముందుకు రావడం. అయితే ఇక్కడ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మాట్లాడినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో మొదటిసారి వస్తుంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాణం ఉండి నడుస్తా ఉన్నటువంటి పార్టీ, 1,00,000 మంది సభ్యులతో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాం. అంతే తప్ప ఇంకెక్కడ కూడా లేదు. రైట్. మరి ఆఫీస్ ఓపెన్ చేయడానికి తెలంగాణలో జనసేన అసలు లక్ష్యం ఏంటి? అసలు కేవలం ఉనికి చాటుకోవడం కోసమేనా, లేక అధికారం కోసమేనా ఈ యొక్క పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది? సరే, ఏ రాజకీయ పార్టీ కూడా లక్ష్యం ఒకటే ఉంటుంది కదా, చివరి లక్ష్యం అధికారం వైపే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా జనసేన యొక్క జెండా ఎగరేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏం లేదు. తప్పకుండా రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశం ఏముంటది? ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలనే కదా. ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు, తెలంగాణ ఉద్యమంలో పనిచేటువంటి ఉద్యమకారులు కూడా ఇప్పుడు తెలంగాణ జనసేన పార్టీలో ఉన్నారు కదా. వారందరూ కూడా అధికారం దక్కాలి. సామాజిక తెలంగాణ అనేటువంటి అంశంలో పూర్తి స్థాయి జరిగేటువంటి అవకాశం ఒక జనసేన వల్లనే సాధ్యమవుతుంది అనేటువంటి భావనతోనే కదా పూర్తి స్థాయి ముందుకు రావడం, ఇప్పుడు కార్యాలయం ప్రారంభించడం, పూర్తిగా జన సైనికులను ఏకం చేసేటువంటి ప్రయత్నమే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మరి కాంగ్రెస్ విమర్శిస్తుంది పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అని. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఇలా కొత్తగా కాదు సార్, చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటది. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటని అంటా ఉంటారు, మళ్ళీ ఒకసారి ఈ పార్టీ ఆ పార్టీ ఒకటి అంటా ఉన్నారు. ఈ పార్టీ ఇది కామన్ గా జరిగేటువంటి అధికార పార్టీ తమ వైపులు అనేకమైనటువంటి మాట్లాడుతూ ఉంది. దాంట్లో మనమేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? ఎవరు ఎక్కడ లేరండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి వ్యక్తులు, ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల నుంచి మారి వచ్చిన వాళ్ళు మనకు తెలియదా? మంత్రులు కానీ ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడున్న ముఖ్యమంత్రే కదా పార్టీలు మారి అనేకమైనటువంటి పార్టీలు మారి వచ్చారు. ఎవరు ఏ పార్టీ ఏంది అనేటువంటి అంశం ఎక్కడ కూడా పూర్తి స్థాయి చెప్పేటువంటి అవసరం. నిజంగా కూడా కూటమిలో, ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నటువంటి భాగంగానే అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాబట్టి వారు కొంత ఒకటి మన రాష్ట్రంకి ఏం లాభం జరుగుతుందనే చూడాలి. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులే కానీ కాంగ్రెస్ కానీ ఏం చేసేట్టు రాకలేదు. పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిగా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో, అలాగే కేంద్రం నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రేపు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. 1,00,000 కోట్ల ప్యాకేజీ లేదా ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ తేవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా? తెలంగాణ పట్ల ఉండడము, తెలంగాణ ఉన్నటువంటి సమస్యల పట్ల కొట్లాడము, తెలంగాణ ఉన్నటువంటి అనేకమైనటువంటి బలిదానం ఉన్నటువంటి వ్యక్తులందరినీ దీని మీద పూర్తి స్థాయిగా ఒకటే క్లియర్ గా అర్థమైతా ఉంది. ప్రజల్లో జనసేన వైపు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టే కదా ఇలా వ్యతిరేకత మాట్లాడి అనేకమైనటువంటి కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరి గురించి తెలియదా? ఇలా కాంగ్రెస్ ఉన్న గురించి చరిత్ర మాకు తెలియదా? ఎవరు ఎక్కడెక్కడికైనా వచ్చారు, ఎవరు ఎట్లున్నారు, ఏం సంగతి ఏంది మాకు అన్ని తెలుసు కదా. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల్లో ఆదరణ ఉన్నది కాబట్టే కదా ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా జన సైనికుల యొక్క పూర్తి స్థాయి విశ్వాసం ఇలా పవన్ కళ్యాణ్ గారు చూపించడము, వారు కార్యాలయం ఓపెన్ చేయడము, ప్రజలందరితో మమేకమవడము, కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడము, 14 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి జనసేన నాయకులందరినీ కూడా ఏకం చేసుకొని పూర్తి స్థాయి విస్తీరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో సక్సెస్ అయినాం. మొత్తానికైతే అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారంటారు. ముమ్మాటికి అండి, అది ఏమాత్రం తప్పులేదు. పక్కా తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు అధికారం అది త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు చూస్తా ఉన్నారు కదా, అటువైపు వస్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా మార్పుకు ఇదొక ముందడుగు అవుతుంది. రైట్. మనం రామచంద్ర గారితో మాట్లాడదాం. రామచంద్ర గారు, మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ను కమల కళ్యాణ్ అని పిసిసి చీఫ్ అనడం వెనుక ఉద్దేశం ఏమంటుంది అంటారు? తర్వాత ఆయన ఎంట్రీతో మరి కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైందా? ఏంటి అసలు రీజన్ ఏంటి అలా అనడానికి? అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా రాజకీయంలో ఏది ఎప్పుడైతుంది ఏంది చెప్పలేని పరిస్థితి. సుమారుగా తెలంగాణ రాష్ట్రం
12 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా వస్తున్న పార్టీ ఆఫీస్ ని ఇనాగ్రేషన్ చేయడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కమల్ కళ్యాణ్ అనేది చేయడం అనేది సంతోషమే. హ్మ్. ప్రజాస్వామ్యంలో ఎందుకు కమల అందరికీ కళ్యాణ్ అవకాశం అనడానికి ఉంటది, ఉద్దేశం ఏంటి ప్రతి అసలు? ఒక్కరికి అవకాశం ఉంటది. ఆ, రేపు రేపు ఏది జరిగినా ఎవరికి ఏమైనా కానీ ఏమి ఇబ్బంది లేదు. పవన్ కమల్ కళ్యాణ్ అనేది సైనికులు అనేది ఈ రోజు కొత్త కాదు. హ్మ్. 2006 నుంచి కూడా చిరంజీవి గారు వాళ్ళ అన్నగారు ఓ, పార్టీ పెట్టి అక్కడ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన దాఖలాలు ఉన్నాయి. ముందు కూడా స్థానిక ఎన్నికల్లో నిలబడ్డది ఉన్నది, మున్సిపల్ ఎన్నికల్లో నిలబడ్డది, ముందు కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డ పర్సెంటేజ్ వచ్చింది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంట్, తెలంగాణ ప్రాంతం అనేది నీళ్లు నిధులు ప్రాంతీయ అభిమానంతో వచ్చింది. దాని గురించి రాయలసీమ ఆంధ్ర పెత్తనం ఉండొద్దనే ఆలోచనతో ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మోడీ గారు మొన్న వచ్చి హైదరాబాద్ లో ఆయన ఇంటికి వచ్చి కలవడం, మోడీ తర్వాత బీజేపీకి సంబంధించిన వాళ్ళు వెనుకబాటున ఉండి కార్యక్రమాలు చేస్తుందనే అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా అక్కడ తెలంగాణలో కాకుండా ఆంధ్రలో వాళ్ళు పొత్తులు ఉన్నారు. ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ. అక్కడ వాళ్ళు ఏ ముద్దార్కం చేస్తున్నారు? సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ తోనే ఉన్నారు. అక్కడ ఏం చేయలేరు. అంతకు ముందు కూడా అక్కడ నిలబడ్డప్పుడు ఆయన స్థానికంగా నిలబడ్డప్పుడు ఏం రాలేదు. పొత్తులో ఆయనకు 11 సీట్లు వచ్చాయి, అవి వేరే విషయము. ఇప్పుడు మాత్రం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ జనసేన అంటే కమల సేన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, టిఆర్ఎస్ అంటే మన కవిత పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వేరేటోళ్ళ గురించి ఆలోచించాల్సిన లేదు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజలకు సంబంధించి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు మేము ఇక్కడ ఈ పని చేసినామని ముందు చెప్పలేకపోతున్నారు, విమర్శలను మాత్రమే చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళైనా కానీ, టిఆర్ఎస్ కు సంబంధించిన కవిత గారైనా కానీ ఇప్పుడు సుమారుగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలో ఉండి గతంలో ఉండి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. మేము చేసిన ఈ ఉదాహరణ ఇది ఉంది, మేము చేసిన కార్యక్రమాలు ఇవ్వున్నాయి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వున్నాయని చెప్పలేని పరిస్థితి. అదే రకంగా 12 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ను ముందేసి వాళ్ళు వెనకకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన టెంప్ట్ గా ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. మొన్న మాట్లాడినప్పుడు, ఇంతకుముందు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజల కట్టుబడి ఈ కోనసీమ కొబ్బరి చెట్లు అనుకోండి తోటలు నాశనం అయ్యానే మాట మాట్లాడడం అనేది ఆయనకే తగ్గింది. ఆయనకు ఏ నోరుతో మాట్లాడు, ఏ రకంగా మాట్లాడు, ఈ రోజు మాట్లాడు ఆయనకి ఎట్లా అర్హత వస్తుందా అనేది ప్రజలు గమనిస్తుండ్రు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా ఇది సరిగా జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు నేను 11 రోజులు అన్న ప్రాణ్యాలు నిలబెట్టుకున్నాను, ఇది కరెక్ట్ కాలేదన్న మాట మాట్లాడి ఈ రోజు వేరే రకంగా మాట్లాడుతున్నాను, అది కూడా ఆలోచించాల్సింది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం కానీ సంక్షేమం వైపు అడుగులేయట్లేదు, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మా పార్టీ వచ్చి సంక్షేమం ఏంటో చూపిస్తాం, అభివృద్ధి ఏంటో చూపిస్తాం అంటూ కూడా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు జన సైనికులు. మరి మీరేమంటారు దీనికి సంబంధించి? గూట్ల రాయికి ఉన్నోడు ఏట్ల రాయిలో తీసినట్టు ఉన్నది. అంటే గూట్లో కళ్ళ ముంగట ఉన్నది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ ఏమి చేసి ఏ కార్యక్రమాలు చేసి పుణ్యం ఏమి చేసిండు అనేది విషయం మాట్లాడాల్సి చెప్పండి. అదే రకంగా ఆయన సంకుచిత ప్రభావం ఇక్కడ తెలంగాణ ప్రజలను ఆయన ఆదరించి ఆయన నిర్మాతలు ఇచ్చే డబ్బులతోనే ఆయన ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇచ్చిన మాట ప్రభావాన్ని చూపిస్తుంది. అదే రకంగా గద్దర్ గురించి మాట్లాడడం అనేది కూడా ఆయన చిన్నతనాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజల అభిమానంతోనే ఒక నాయకుడుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండు. ఆయన సినిమాలకు ఇక్కడ అభిమానులతోనే వచ్చిన ఆర్థిక దేవాలతోనే ఆయన లబ్ధి పొంది ఆయనకు కనీసము ఒక నీతి నిజాయితీ లేకుండా మాట్లాడే అంటే చిన్న స్వభావంగా ఉన్నాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అంటున్నాము. అదే రకంగా ఇక్కడ మేము చెప్పేది
ఏంటంటే బీజేపీకి వెనుక పట్టులుండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ బీజేపీతో పొత్తులు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఏమందంటే ఇక్కడ బీజేపీ నాయకుడు రామచంద్రరావు గారు రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడు మాట్లాడుతూ మేము పొత్తులు ఉంటాం, మేము ఇండివిజువల్ గా మాట్లాడుతాము, ఇండివిజువల్ గా ఉంటాం అంటారు. అదే రకంగా అమిత్ షా కూడా అదే మాట్లాడుతారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ పెట్టుబడిదారుల వ్యవస్థతోని డబ్బులతోని వాళ్ళ డబ్బులు నిర్మాతలు ఇచ్చే ఆర్థిక వనరులతోని ఇక్కడ ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో వస్తున్నాడు. ఆయనకు ఇది కొత్త కాదు, ఈ రోజు వస్తున్నది కొత్త కాదు. 12 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ రకంగా వస్తున్నాడు, మరి 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల గురించి ఏం మాట్లాడాడు, ఆయన చేసింది ఏముంది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అక్కడ ఏమైనా పుణ్య కార్యక్రమాలు చేసి నేను ఇక్కడ డెవలప్మెంట్ చేసిన ఆ డెవలప్మెంట్ ను తెలంగాణ ప్రాంతంలో చేస్తా అనే మాటలు మాట్లాడమండి. అది కాదు. ఆయనకి ఏంటంటే ఇంట్లో ఒక రకంగా ఇప్పుడు ఏమోంది, ఏ రకంగా నమ్మగలుగుతాం, అక్కడేమో పొత్తు ఉంటది, ఇక్కడ పొత్తు ఉండదు అంటారు, ఒక్కొక్కసారి పొత్తు ఉంటది అంటారు. ఇక్కడ మాత్రం ఏంటంటే మేము ఆలోచించడం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలోచించడం ఏంటంటే బీజేపీ వేరు, జన సైనికులు వేరు, కమల సైనికులు వేరు, కమల కళ్యాణాన్ని వేరు అనేది లేదు. నిర్మాతలు ఒక ఆర్టిస్ట్ కు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏ పని చేయడానికైనా రెడీ ఉంటారు. అదే రకంగా బీజేపీ వాళ్ళు ఆర్థిక వనరులు కల్పిస్తున్నారా లేకుంటే ఇంకెవరు చేస్తున్నారా ఆ ఆర్థిక వనరులతోని ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారని మేము ఆలోచన చేస్తున్నాము. అది సంతోషమే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవ్వరు వచ్చినా ఆదరించే తెలంగాణ ప్రజలు ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు స్థానికంగా తెలంగాణ అభిమానం ఉన్నది. స్థానికులకు మాత్రమే ఎక్కువ ఇల్లు ఇస్తారు, తర్వాత వాళ్ళకి ఇస్తుండొచ్చు అభిమానం, ఎక్కువ రోజులు నిలబడదంటారా, ఎక్కువ రోజులు నిలబడదంటారా, చేస్తుండొచ్చు. అది మాత్రం ఉంటది కానీ వాళ్ళు నిలదొక్కుకోలేరు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు కార్యక్రమాలు చూశారు. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో అనుకోండి, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. తెలుస్తున్నారు, ఒక సీట్ కూడా గెలవలేకపోయారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక సీట్లు కాదు, పర్సంటేజ్ ఓట్ల పర్సంటేజ్ ఎంత ఉంది వాళ్ళకి, వాళ్ళ పర్సంటేజ్ ఓట్లు ఎంత ఉన్నాయి. కానీ ఇక్కడ చీల్చాలన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతోని లోపాయకాల ఒప్పందంతో బీజేపీతో పొత్తున్నారు. అంటే పొత్తు శాశ్వతం అనుకోలేదు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఆర్థిక వనరులతో వాళ్ళ నిర్మాతల డబ్బులతో అనుకోండి, వాళ్ళ బీజేపీ ఆర్థిక వనరులతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తుందని మేము ఊహిస్తున్నాం. కాకుండా వచ్చారు సొంత డబ్బులు కావచ్చు, లేకుంటే సినిమాలో తెలంగాణ ప్రజలు ఆదరించిన డబ్బుల మూలంగా ఆయన చేసుకొని తెలంగాణ ప్రజలను కించపరిచే రకంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అది ఆ మాటను ముందు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజల కన్ను పడి కోనసీమ కొబ్బరి చెట్లు అనుకోండి తోటలు నాశనమయ్యే దాని మాటలు ఆయనకు పనికిరావు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది కూడా ఆయనకు నచ్చని రకంగా 11 రోజులు ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు చేసిన అని చెప్పింది. ఈ రోజు మారుస్తున్నాడు. ఇంతకు ముందు కూడా ఎవరు అబ్బ సొత్తు అని అంటుండు, మీ అబ్బ సొత్తు కాదు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ఉన్నది. తెలంగాణ ప్రజలకు మొదటగా ఆత్మాభిమానం ఉంటది, తర్వాత వాళ్ళు సినిమాలను ఆదరిస్తుండొచ్చు, అదే రకంగా నాయకత్వాన్ని ఆదరిస్తుండొచ్చు, ఇంకే రకంగా ఉండొచ్చు. గతంలో మాత్రం వాళ్ళకి ఓట్ల పర్సంటేజ్ ఏం లేదు, భవిష్యత్తులో ఉండదు అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాము. కానీ ప్రజలను వాళ్ళు తిరస్కరిస్తారనే అభిమానం ఉంది. వాళ్ళు ముఖంగా డైరెక్ట్ పువ్వు గుర్తు అంటే బీజేపీ అనేది చూపించకుండా ఎందుకని ఈ రకంగా వస్తున్నారు, అంటే ఒక బురక వేసుకొని ఒక ముసుగేసుకొని వస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తారని మేము. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్టీలకు అతీతంగా కొన్ని పార్టీలు వెలుస్తూ ఉన్నాయి. అందుపాటు ఈరోజు పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేయడం పెను సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దాంతోపాటు కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఎదురుగా దీటుకునే అంటే ఎదురుగా నిలబడడానికి కూడా చాలా ప్రణాళికలబద్ధంగా వచ్చేటువంటి వైన కనిపిస్తూ ఉంది జనసేనకు సంబంధించి. ఒకసారి చూద్దాం, మనం రాజుగౌడ్ గారితో మాట్లాడదాం. రాజుగౌడ్ గారు, మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణలో యాక్టివ్ అయితే పట్టణాల ప్రాంతాల్లో కానీ కాంగ్రెస్ ఓట్లే కానీ బీఆర్ఎస్ ఓట్లే కానీ కొంచెం మారే అవకాశం ఉందా, లాక్కునే అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్న సందర్భంగా ఎవరైనా ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చు, పోటీ చేయొచ్చు, ప్రజా సమస్యల మీద మాట్లాడచ్చు,
అభివృద్ధి గురించి ఆలోచన చేయొచ్చు. అంతేగాని 60 సంవత్సరాలు దగావడ్డం ఈ సమైక్య రాష్ట్ర నాయకులతోటి మళ్ళీ అదే పరిస్థితి తేవాలనే ఆలోచనలో ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఆలోచన చేస్తుంది. ఈ పార్టీ 29 ఎన్నికల కోసం నిలవడానికే కాదు, ఇది కేవలం గ్రేటర్ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ ను కాపాడాలి, ఏ విధంగా కాంగ్రెస్ కు లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి తెలంగాణలో ఎంటర్ అవుతుంది తప్ప ఈ కూటమి 29 ఎన్నికల్లో చుట్టుగా ఓడిపోతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. దీనికి అవకాశం ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు టోటల్ గా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు రాజుగౌడ్ గారు? రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, నిరుద్యోగ యువకుల విషయంలో కానీ, హైదరాబాద్ తోటి అరాచకం కానీ, భూములు కబ్జాలతో కానీ, కుంభకోణాలతో కానీ ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి 100 సంవత్సరాలు పాతాళానికి తొక్కేసింది. అంటే అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు అని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్. తెలంగాణ ప్రజల్ని మంచి వాతావరణంలోకి నడిపించేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నామంటూ చెప్తా ఉన్నారు. మీరేమో ఇలా విమర్శిస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ఏ ఒక్క వర్గమన్నా ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ ఎవరన్నా సంతోషంగా ఉన్న సంగతి ఒక్క వ్యక్తితో చెప్పిపోయండి. ఈరోజు 4 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి గారు కేవలం 3 సంవత్సరాల లోపల, అంటే 30 నెలల లోపల ఒక్క కొత్త సంక్షేమ పథకం అని ఇచ్చిందా? లేకుంటే గతంలో బీఆర్ఎస్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నా కనీసం నువ్వు 15,000 రైతు భరోసా ఇస్తున్నావు. రైతు భరోసా ఇవ్వకుండా కనీసం ఇచ్చే కేసీఆర్ ఇచ్చే 10,000 ఇచ్చినవా? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నావు, నెలకు 4,000 ఇస్తాను ఇచ్చినవా? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. అశోక్ నగర్కి వచ్చి మీరు రావుల ప్లాన్ చెప్పిపోయిండు, ఒప్పుకున్నావా? ఇచ్చినవా? మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2,500 ప్రతి నెల ఇస్తున్నావు, ఇచ్చినవా? పెన్షన్లు 4,000 వేస్తున్నావు, పెంచినవా? ఇవన్నీ కూడా ఏవి కూడా చేయలేడు. కాంగ్రెస్ పార్టీని పాతాళానికి రేవంత్ రెడ్డి గారు తొక్కేసిండు. ఇది ప్రీ ప్లాన్డ్. ఈ రోజు మీరు దేశ రాజకీయాలలో చూడండి ఏ విధంగా క్రిమినల్ కాంగ్రెస్ ను బ్రేక్ చేసిండ్రు, ఏ విధంగా శివసేనను ఇబ్బంది పెడుతుర్రు, ఏ విధంగా యూపీలో ఎస్పీని సమాజ్వాదీ పార్టీని ఇబ్బంది పెడుతుర్రు. అదే విధమైన ప్లాన్ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, ఈ కూటమి ఈడ బీఆర్ఎస్ ను తట్టుకోలేక, బీఆర్ఎస్ ముందు నిలబడలేక ఈ కొత్త కూటమిని తీసుకొచ్చి ఈ తెలంగాణలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ ఎవరు? ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, నువ్వు నాటకాలు చేయొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, పర్వాలేదు. కానీ తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ మీ అయ్య జాగీరా అంటారా? ఎస్, ఇది మా అయ్య జాగీరు. మా తెలంగాణ కోసం 56లో కానీ, 59లో కానీ, 72లో కానీ, 2009లో కానీ అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. కాబట్టి ఎస్, ఇది మా జాగీరే. ఎందుకు మరొక్కసారి సమైక్య రాష్ట్ర నాయకులు వచ్చి ఈ తెలంగాణను మళ్ళీ 60 ఏళ్ళు వెనక్కి తీసుకుపోదామని ప్రయత్నం చేస్తున్నా? ఏం ఉద్దేశం మీది? ఇలాంటి పార్టీలు ఎన్నో పుట్టినాయండి. గతంలో ప్రజారాజ్యం కూడా పుట్టింది. 15 నెలలలో కాంగ్రెస్ తో విలీనం అయిపోయింది. దేవేందర్ గౌడ్ గారి పార్టీ ఉన్నది. మొన్న టిఆర్ఎస్ కవిత కొత్త పార్టీ తెచ్చింది. ఇవన్నీ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కొట్టుకుపోతుంటాయి. గతంలో శాంతి పెట్టింది, ఆలే నరేంద్ర పెట్టిండు, చాలా మంది పెట్టిండు. కానీ అన్ని పార్టీలు కూడా కొట్టుకుపోతాయి. ఇది మొత్తం బీజేపీ కుట్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ అనేటోడు గ్రేటర్ ఎన్నికల కోసమే వస్తుంది తప్ప ముందు 29 ఎన్నికల్లో నిలబడాలని లేకుంటే గెలవాలని ఉద్దేశం లేదు. ఎలా చెప్పగలుగుతున్నా? అంటే ఇది కుట్రలో భాగమే.
ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న ఆస్తులు కానీ వనరులు కానీ ఏ విధంగా అయితే మిగతా బీహార్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఏ విధంగా అయితే గుజరాత్ లో ఎట్లయితే అదాని అంబానీకు ఏ విధంగా అయితే అప్పగించిందో ఆ విధంగా తెలంగాణను కూడా అదే విధంగా కంప్లీట్ గా తెలంగాణను సర్వనాశనం చేయనికే ఈ జాతీయ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి మేము తెలంగాణ బిడ్డల అందరం కూడా ఒకటే, తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ పొలిటికల్ పార్టీలకు కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ నినాదంతో, బీఆర్ఎస్ పార్టీతోటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన విషయం. అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే అభివృద్ధి పదంలో నడిపించలేదు, అభివృద్ధిని కుంటుపడేశారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. జనసేన వచ్చి దాన్ని ఖచ్చితంగా సంక్షేమ ఫలాల వైపు నడిపిస్తాము అందుకే వస్తున్నామని చెప్తా ఉన్నారు. దీనికి మీ కౌంటర్ ఏంటి? మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 73,000 కోట్లు రైతు బంధు ఇచ్చినాం, 15 లక్షల మందికి షాదీ ముబారక్ పథకం ఇచ్చినాం, 46 లక్షల మందికి అదేవిధంగా 46 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినాం, కేసీఆర్ 12 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టినాం, ప్రతి జిల్లాలో ఒక కలెక్టర్ కాంప్లెక్స్ కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, పాలమూరు రంగారెడ్డి కట్టినాం. ఇంకేం కట్టాలండి? ఇంకా తెలంగాణకి మిలిగిందేమి? తెలంగాణకు ఎన్ని రకాల సేవలు చేయాలో అన్ని సేవలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. సరే తప్పులు జరిగింటాయి, కానీ తప్పులు జరిగినంత మాత్రం నీకు ఆంధ్ర పార్టీలో లేకుంటే ఢిల్లీ పార్టీలో వచ్చి తెలంగాణను అమ్ముకుంటూ పోతే చూసుకుంటూ పోతావా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మారలే, నీతో జరిగిన తప్పులు ఒప్పుకునాలే, అంతేగాని నువ్వు ఇతర పార్టీలకు పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు తీసుకొచ్చి ఈ తెలంగాణ బిడ్డలతోటి చిచ్చు పెట్టి నువ్వేదో లబ్ధి పొందమనుకుంటున్నావు. నీ కాంగ్రెస్ పార్టీ పని నువ్వే ఖతం చేసేసినావు, నువ్వు పాతాళానికి దొక్కేసినావు. నీ కార్యకర్తలు, నీ మంత్రులు, నీ సహచరులు, నీ అభిమానులే చెప్తుర్రు. ఇక కాంగ్రెస్ 100 సంవత్సరాలు రాదని అడిగేనే ఒప్పుకుండు కదా, వాళ్ళ జాతీయ స్థాయి అధ్యక్షుడే ఒప్పుకుండు. రేవంత్ రెడ్డి పూర్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ తెలంగాణలో 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాలని ఆయననే చెప్పిండు. కాబట్టి ఇదంతా ఈ కూటమి కాదు, ఇది కుట్ర. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి ఏమన్నారు? బహిరంగ వేదికలో మాతోని కలిసి వచ్చేసే రేవంత్ అన్నాడు. మర్త రోజు ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నా, ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నా, ఓ ఢిల్లీ నాయకుడు అన్నా, ఓ తెలంగాణ నాయకుడు అన్నా దీన్ని ఖండించేదాన్ని. అంటే దీంట్లో ఏమర్థం అవుతుంది ఈరోజు? అంటే మాతోని కలవకున్నా మాకు రూట్ ని క్లియర్ చేయన్నట్ల విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికిప్పటి ఎన్నికలు పెడితే 100 సీట్లతో వచ్చే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు ఇవన్నీ నడవైన తెలంగాణ అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు లేరంటారా? 100% లేరండి. మీరు ఏ గ్రామానికన్నా మీ స్వతంత్ర టీవీ ద్వారా మీరు ఏ గ్రామంలో అన్న పోయి ఒక రైతుని టచ్ చేయండి, ఒక మహిళను టచ్ చేయండి, ఒక మైనారిటీని టచ్ చేయండి, ఒక నిరుద్యోగ యువకతని టచ్ చేయండి, అమ్మ నా బూతులు తిట్టుర్రు ఈ పార్టీ. ఇలా ఈ 2 సంవత్సరాలలో ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి గాని, ఇన్ని తిట్లు తిన్న ఈ పార్టీ గాని ప్రపంచంలో ఏమైనా ఉండాలండి. మరి మీరేమి ఇలా అంటున్నారు? కేటీఆర్ చేసే విమర్శలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదంటూ కూడా పిసిసి చీఫ్ అంటున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? ఇంకా పిసిసి చీఫ్ సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా, ఏం జరుగుతుంది వాళ్ళ పార్టీలా. ఆయననే కోవట్టుగా మారిండని ముఖ్యమంత్రి ఒప్పుకుంటుండు. ముఖ్యమంత్రికి ఇప్పుడు మహేష్ గౌడ్ గారికి కుదురుతలేదు, వాటాలలో తేడొచ్చిందో ఏం తేడొచ్చిందో వాళ్ళకే కుదురుతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మర్చిపోవాలంటే ఈ తెలంగాణలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను సాగనంపి ఈ తెలంగాణని దోచుకోరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గురువుకి ఈ యొక్క ఆలోచన ఇచ్చిండు. మన చర్చలో పాల్గొన్నారు జయరామ్ గారు, అనలిస్ట్. నమస్కారం సార్. మీరు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణలో పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేయడం, తెలంగాణలో రాజకీయాలు కుంటుపడ్డాయి, సంక్షేమం లేదు, గత
10 సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంక్షేమం వైపు అడుగులేయట్లేదు కాబట్టి సంక్షేమాన్ని ఏంటో చూపిస్తామంటూ కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, దాంతోపాటు కార్యక్రమాలు కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము మాట్లాడాల్సినవి 2 అంశాలు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూనే 2 అంశాలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడం కోసము తను మారుస్తున్న తీరు, అంటే రంగులు, అవసరాలు, ఆ వేషాలు, రకరకాలుగా సినిమా యాక్టర్ తనకు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా చూశాడు. ఎక్కడ బెనిఫిట్ ఉంటుందో అక్కడ లాంచ్ అవ్వడం మొదలుపెట్టారు. అది పెద్ద వింతే కాదు. ఈ 2 విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ రాజకీయవేత్తగా మాట్లాడుతున్న మాటలు, ప్రభుత్వంలో ఉండే ఒక పదవిలో ఉండే వ్యక్తిగా మాట్లాడుతున్న మాటలను మనం గమనించాలి. అప్పుడు మనకు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ 2019 నుంచి 23 వరకు 24 వరకు తను మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసేమో సుగాలి ప్రీతి అంశాలు కావచ్చు, లేకపోతే 30,000 అమ్మాయిలను మాయమైపోయే విషయాలు కావచ్చు, అనేక అంశాలను రెచ్చిపోయి మాట్లాడాడు. సో ఆ 30,000 అమ్మాయిలు ఏమైపోయి, ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా తీసుకురాలేదు నాకు తెలిసి. అయితే మరి 30,000 మంది అమ్మాయిలు ఏమైపోయిండు, సుగాలి ప్రీతి అంశం ఏమైపోయింది తెలియదు. ఇలా ఏ అంశము స్క్రీన్ మీదకి వస్తే దాని గురించి గొంతు దించుకొని వీరావేశంతో ఊగుతూ మాట్లాడుతూ ఉంటాడు. అదే మన పోషమ్మ మైసమ్మ దగ్గర తెలంగాణ లోపల ఎట్లయితే సిగం ఊగుతారో ఆ లెవెల్లో ఊగుతూ ఉంటారు. ఆ ఊగుతూ మాట్లాడుతుంటారు. అది ఒక రాజకీయ నాయకుడిగా. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎంగా ఆ విషయాలు మాట్లాడాలంటేనే ఈయన పవన్కు చెమటలు పడుతున్నాయి. ఆ టచ్ కూడా చేయడు. ఆ భయము ఆ మాట అత్తగానే ముఖం ఎక్కడో కింద చేసుకుంటాడు, ఏదో డ్రామా ప్లే చేస్తుంటాడు. ఇది ఆయన నైజం. అంటే phase 1, phase 2 ఒక నాణానికి 2 వైపులా ఉన్నట్టు 2 వైపులు ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమా చూపించేసిండు. ఇక తెలంగాణకు వచ్చేసింది. అద్దె పవన్ వచ్చిండా, అసలు పవన్ వచ్చిండా, రాజకీయ నాయకుడు వచ్చిండా, లేదు అనుకుంటే డిప్యూటీ సీఎం వచ్చిండా అనేది పవన్ కళ్యాణ్కే తెలియదు. సో రాజకీయ పార్టీలు సరే స్వాగతాలు పలుకుతుంటాయి, నిందిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఏ రకమైన పవన్ వచ్చిండు. ఒకటి వచ్చేసి అద్దె పవన్, బీజేపీకి కాంగ్రెస్కు మూకుమ్మడిగా ఒక అద్దె తీసుకొని నడుస్తున్న ఒక అద్దె పవన్ వస్తాడు. మరొక వచ్చేసి కేటీఆర్ ఫ్రెండ్ అంటాడు, కేసీఆర్ ఫ్యామిలీ నా ఫ్యామిలీనే అంటుంటాడు, రేవంత్ అలాంటి పనులు చేయను అంటాడు, బీజేపీ నా వాళ్ళే అంటాడు. మరి ఈయనతో అవసరం ఏముంది? ఇంతమందితో నేను సత్సంబంధాలు ఉంటే ఇక సమస్య గురించి ఎప్పుడు మాట్లాడతాడు? అందరూ నీ వల్ల అయినప్పుడు సమస్య లేదు కదా. ఇక ప్రజా సమస్యను మాట్లాడడానికి ఇక్కడ అద్దె పవన్ కళ్యాణ్ వచ్చిండా అనేది ఒక డౌట్. లేదు అద్దె పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజికవేత్త పవన్ కళ్యాణ్ వచ్చిండు అనుకుందాం, సమస్యల గురించి మాట్లాడదాం అనుకుందాం. ఇక్కడ విద్యా వైద్యం కుంటుపడుతూ ఉన్నది. విద్య లోపల పూర్తిగా అటుకెక్కిపోయింది. వైద్యాన్ని వ్యాపారం చేసిండ్రు. దామోదర్ రాజనరసింహ 420 కంటే అధ్వానంగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు టిమ్స్ హాస్పిటల్ అత్యున్నత ప్రతిష్టాత్మకంగా హాస్పిటల్ లోపల 149 మందిని డిప్యూటైజ్ చేసి ఏ ఒక్కరిని కూడా దాంట్లో అపాయింట్ చేయలేదు. ఆ విషయాన్ని మాట్లాడే పవన్ కళ్యాణ్కి దమ్ముంటే అప్పుడు ప్రజల పవన్ గురించి మాట్లాడదాం. నీకు నిజంగా నీ దమ్ము, చెత్త, సేవ ఏమన్నా ఉందా అని ప్రజల వైపు నుంచి ఒక సామాన్యుని అడుగుతున్నాను. నీ చాత అయితే నువ్వురా నేను వద్దాం, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం. నిజంగా కనుక నీకు ఆ దమ్ముంటే, నీకు ఉందా నేనేం అనుకోవటం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు మన పార్టీలే కాబట్టి ఇక నువ్వు ఎవరికి ఏ విధంగా చేస్తావు ఎవరికి తెలియదు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే వీళ్ళకు నువ్వు సపోర్టుగా ఉండాలి. ఇది ఒకటి. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడే చాత అయితే అనుకోవచ్చు. అది లేదన్న విషయాన్ని తేటతెల్లం. ఉందో లేదో రేపు తెలుస్తుంది. ఇక నేను మాట్లాడినా కాబట్టి రేపు ఎవడైనా కౌంటర్ ఇస్తే పవన్ కళ్యాణ్కి అంత సినిమా లేదు కాబట్టి ఇంకా ఉన్నాయి కదా ఆ చుట్టుపక్కల ఉన్న సమూహం ఎవడైనా మాట్లాడితే చూద్దాం దాని గురించి. ఇలా వేరే డిస్ప్యూట్ లేదు. హెల్త్ మినిస్టర్ అంటోడు మాట్లాడతాడా, లేదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, బీజేపీ మాట్లాడతారా, బీఆర్ఎస్ మాట్లాడతారా? డిప్యూటైజ్ చేశారు. ఇది సిగ్గుచేటు, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యుద్ధం చేస్తా అంటున్నాడు. అంత సీన్ ఏం లేదు. యుద్ధము ఈ తెలంగాణ బిడ్డలో నేర్పించాల్సిన పని లేదు. ప్రాణాలు అర్పించడము, ప్రాణాలు కోల్పోవడము, ప్రాణత్యాగాలు చేయడము,
ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఇక ప్రాణ త్యాగాల మీద మాత్రమే నెలకొన్నది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ఎన్నో అర్పణలను, ఎన్నో త్యాగాలను జరిగితే తెలంగాణ వచ్చింది తప్ప ఈరోజు ఒక వ్యక్తి వల్లనో ఓ శక్తి వలన వచ్చింది కాదు. యావత్ తెలంగాణ మొత్తము కదిలితే తెలంగాణ సాధించుకోగలిగారు. రైట్, జయరామ్ గారు చర్చ కొనసాగిద్దాం. రైట్, మనం ప్రేమ్ గాంధీ గారితో మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, అసలు అన్ని పార్టీలు వచ్చినాయి, చాలా వరకు కొన్ని పార్టీలు వచ్చాయి, కొన్ని విలీనమైనటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. సో ఈ పార్టీ కూడా ఇలానే ఉంటుంది, సంక్షేమం వైపు అడుగులు వేయడానికి కాదు, ఖచ్చితంగా పొత్తులో భాగంగానే వచ్చాయి, కానీ కనబడకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు నడిపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నేను కొన్ని వాస్తవ విషయాలు ఎవరైనా కానీ గ్రహించాల్సిందే, అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కానీ కొన్ని వాస్తవాలను ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి అంశాల్లో కొన్నిటిని నేను కూడా తెలంగాణ వాదిగా కొన్నిటి నేను కూడా ఇచ్చేసినటువంటి దాఖలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 11 రోజులు అన్నారు, దాని తర్వాత వీడియో ఎవరు మాట్లాడారు. ఆ 11 రోజులు అనే అంశంలో తిప్పి దాన్ని చూపిస్తారు. పొన్నం ప్రభాకర్ దాన్ని 10 సార్లు చూసి చూడండి చూడండి చూడండి, దాని తర్వాత అన్న విషయం ఎప్పుడు మాట్లాడారే. అట్లనే 2009 2005లో కూడా ప్రస్తావన వచ్చినప్పుడు TV5 లో మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, తెలంగాణ అంశం మాట్లాడినప్పుడు ఏమాత్రం అభ్యంతరం తెలంగాణ వస్తే మంచిదే అనేటువంటి అంశాన్ని మాట్లాడు. దాని విషయం ఎవరు మాట్లాడరు. అంటే అనుకూలమైనటువంటి విషయం ఉన్నప్పుడు మాత్రం ఇంకో తీరు మాట్లాడతారు, అనుకూలమైన లేని విషయం ఉన్నప్పుడు ఇంకో తీరు మాట్లాడతారు. అది సమంజసమైన పని కాదు. ఏ దాంట్లో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రాంతాల బట్టి, ఆ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు అనేకమైనవి ఉంటాయి. ఇలా కాంగ్రెస్ ఎవరు లేరు చెప్పండి? తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఇవాళ అధికారంలో లేరా? తెలంగాణ కోసం ఆ రోజు వ్యతిరేకం మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నాడుగా రేవంత్ రెడ్డి. ఆ రోజు ఏం చేసిండు? తెలంగాణ ఉద్యమకారుల మీద ఏం చేసిండు? గన్ను తీసుకొని వచ్చి ఫైరింగ్ చేయడానికి వచ్చిండు. ఆ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారుల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మంత్రులు లేరా? గత ప్రభుత్వంలో కూడా మంత్రులు లేరా? అరే ఇలా సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు నిజంగా కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో జనసేన బలపడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలే కదా. ఇవాళ మేమందరం కూడా అధికారంలోకి వస్తే మేముంటాం కదా, వారు ఉండరు కదా. మేము తెలంగాణ బిడ్డలం కదా, ఉద్యమకారులం కదా, నీళ్లు నియామకాలు నిధుల కోసం ఆ రోజు నిలబడేటువంటి దాఖలు లేవా? అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధికారులకు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎప్పుడు ఏ సందర్భం ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియకుండా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటూ కూడా విమర్శలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను కొన్ని విషయాల్ని మనం మాట్లాడదామండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మొన్న సంధ్యా కన్వెన్షన్ లో జరిగినటువంటి విషయంలో మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ అంశం వేరుంటది, సాధారణ అంశంలో మాట్లాడినటువంటి అంశం వేరుంటది. అది అన్నిటిని ముడి చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వారు ఏమన్నారంటే తెలంగాణ అయ్యే జాగిరని అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కొంతమందిని ఉద్దేశించి. ఎవరైతే ఆయనని వ్యతిరేకించురో, ఎవరైతే ఆయనని రావద్దు లేదా వస్తే అంతు చూస్తామనేటువంటి మాట వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ మీ అయ్యే జాగిరతే మేము అందరం వచ్చినట్టు అన్నా నేను కూడా తెలంగాణ బిడ్డనే, నేను కూడా తెలంగాణ బిడ్డనే. నేనేమంటున్నా, ఎవరిని కొంతమందిని ఉద్దేశించి, మీకు అర్థం కాలే, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అక్కడ మెన్షన్ చేయలేదు కదండి, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను కూడా మెన్షన్ చేయలే అక్కడ. ఇప్పుడు అన్న రాజన్న నా మాటను తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు ఆయన వ్యతిరేకించలేదు. కొంతమంది ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకిస్తే వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. మొత్తం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు. మనం దాని అవసరం ఉంది కదా. నువ్వు సమర్థించుకోవేమి? సమర్థించుకోవడం కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు మొన్న ప్రజాప్రతినిధుల్లో గెలిచినాడు తెలంగాణ వాదులే గెలిచినాడు, తెలంగాణకి వస్తుంది కదా. జనసేన బలపడితే తెలంగాణలో బలపడతారుగా. ఒక చిన్న మాట చెప్పండి. మొన్న పార్లమెంట్ లో సూర్యతేజ అనే ఒక బెంగళూరు ఎంపీ తెలంగాణను పాకిస్తాన్ తోటి పోల్చిన సంగతి మీ అందరికి తెలుసు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ అదే కూటమిలో ఉన్నాడు కదా, అదే పార్టీ తోటి ఈరోజు పక్క రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా. మళ్ళీ ఈయన తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే మరి ఆ తేజస్వి సూర్యది ఎందుకు ఖండించలేడండి? మీరు అవన్నీ చెప్పకుండా ఇది కుట్ర, ఇది కూటమి కుట్ర తెలంగాణలో జరుగుతుంది, ఇది సాగనీయం.
మీరంటే కాదు కానీ ఇలా ప్రజలు అంటే ఆదరిస్తున్న దాఖలాలు చూస్తున్నాం. కమల కళ్యాణ్ అనేటువంటి పేరుతోటి పిలవడం వెనుక అంటే ఒక నిబంధనతో వస్తున్నారు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ఏమంటున్నారు? తెలంగాణ విషయంలో ఇప్పుడు తెలంగాణ బిడ్డలకు అందరికీ అధికారం ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు అధికారం ఉంది. జనసేన ఇయ్యాల కాదు కదా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ కదా. ఇలా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేవు కదా. ఎక్కడో విదేశాల్లో పుట్టినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి లేదా, ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాలు పుట్టినటువంటి పార్టీలు ఇక్కడ అధికారంలోకి లేవా? అంటే ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీలు, ఆయా రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి లోబడి చట్టాన్ని గౌరవిస్తూ నడుస్తున్నటువంటి పార్టీలు కదా. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ బీజేపీ ప్రస్తావించి మాట్లాడతారు. మేమేమంటున్నాము, ఈ సామాజిక తెలంగాణ అంశం మీద ముందుకు వచ్చినటువంటి ఒక్క మాట స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ మేధావులందరూ ఆ రోజు నీళ్లు, నియామకాలు, నిధుల కోసము అనేక మంది బలిదానం చేసినాము. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇలా శ్రీకాంతాచారి పరిస్థితి ఏముంది, యాదయ్య పరిస్థితి ఏముంది? ప్రేమ్ గారు మీకు కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారు. జయరామ్ గారు మీరు ఒకసారి చెప్పండి. ఒక సబ్మిషన్ ప్రేమ్, చెప్పండి. ఇప్పుడు ప్రేమ్ గాంధీ లాంటి వాళ్ళు జనసేనలో ఉండడం అవసరం. ఎందుకంటే అక్కడ కొంతలో కొంతైనా ఒక మానవతా విలువలతో మాట్లాడే వ్యక్తి కావాలని ఉంటారా నేను వెతికాను. మా ప్రేమ్ ఉన్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో రియల్లీ ఐ కంగ్రాచులేట్. ఇక్కడ ఒకటి ప్రేమ్ నేను చెప్పాల్సింది ఒకటే, నేను కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరు తెలంగాణ సంబంధించిన మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం లేదు. పవన్ కళ్యాణ్కి స్పష్టత లేదు. తను మాట్లాడిన మాటలను చాలా క్లియర్గా చెప్తున్నా. ఒకటి వచ్చేసి రేవంత్ రెడ్డి విషయం లోపల నాకు సంబంధించిన వ్యక్తి నా వ్యక్తే, నా ఇట్లాంటి పరిస్థితులు కల్పించడు అని రేవంత్ రెడ్డి గురించి సర్టిఫికేట్ ఇచ్చిండు. కేటీఆర్, కేసీఆర్ మా వాళ్ళే, వాళ్ళతో నాకు మంచి సంబంధాలు అని వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చిండు. నెక్స్ట్ బీజేపీ గురించి, బీజేపీతో కూటమి దాంట్లో ఉన్నాడు, వాళ్లకు సర్టిఫికేట్ ఇస్తాడు. తెలుగుదేశం పార్టీ బాగానే ఉంది, వాళ్ళకి ఇస్తాడు. మరి పార్టీలన్నీ తన వాళ్ళు అయిన తర్వాత ప్రజలేనా ఇక్కడ శత్రువులు అనేది ఒక ప్రశ్న. నేను స్ట్రైట్ గా, నువ్వు పార్టీల గురించి అందరూ నీ వాళ్ళు అయితే రేపు పోరాడాల్సింది ప్రభుత్వం మీద, పార్టీలతోని కదా. అవన్నీ నీ వాళ్ళైన తర్వాత నువ్వు అద్దె పవన్ కళ్యాణ్ అవుతావు కదా. ఇక్కడ యుద్ధాన్ని చేసే పవన్ కళ్యాణ్ కావాలి మాకు. అద్దె పవన్ కళ్యాణ్ చాలా మంది వస్తారు, పోతారు. అన్నదే జరుగుతుండొచ్చు. నేనేమంటున్నా, మీరు అన్నదే జరుగుతుండొచ్చు. ఈరోజు సందర్భం కూడా అట్లనే ఉంది. పవన్ కు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ అద్దె పవన్ కళ్యాణ్ లాగా తనే చెప్పుకుంటున్నాడు. అందరూ నా వాళ్ళన్న తర్వాత నీతోనే పని ఉంది భయ్, నాకు అర్థం కాదు. మా ప్రేమ ఉన్నాడు అనుకో, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు లైవ్ లో, అట్లాంటి వాడు కావాలి మాకు. నేను అందరు నా వాళ్ళే, జయరామన్న మావాడే, రాజు మావాడే, రామచంద్రన్న మావాడే అన్న తర్వాత ఇంకా డిస్కషన్ లేదు కదా. ఇది కాదు. నెక్స్ట్ ఇంకొక అంశం, నువ్వు అక్కడ ఏపీలోనే ఏం చేయలేనోడివి, అధికారంలో ఉన్న తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తావు నువ్వు? చిన్న అంశాలు, రెండే అంశాలు. ఒకటి వచ్చేసేమో ఆడపిల్లల అంశానే మాట్లాడతాను, మిగతా విషయాలు ఏది మాట్లాడినా. రాజకీయాలు చాలా ఉన్నాయి, అవద్దు. 30,000 అమ్మాయిలు రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోయిళ్ళు అన్నావు, ఆ ఒక్కరిని కూడా పట్టుకురాలేదు. మరి నీవేంది పరిస్థితి ఇది? సుగాలి ప్రీతి గురించి బట్టలు చించుకొని మాట్లాడినావు, నువ్వేదో చేస్తున్నావు అని చెప్పి కొంచెం నేను పరిగెత్తి కర్నూలు లోపల మన కేసులు అన్ని పెట్టించుకొని లొల్లు చేసి వచ్చినాం. ఏం మేము అదే ఉన్నాం. మరి నువ్వేంది? నువ్వు ఆ విషయాలు, ఈ చిన్న స్మాల్ విషయాన్ని గురించి నువ్వు మాట్లాడలేని వ్యక్తివి. ఈరోజు చెగువీర నుంచి సనాతని వరకు వెళితే నువ్వు చెగువీర నుంచి సన్యాసిలాగా మారిన నీకు ఈరోజు ఈ సమస్యల గురించి పట్టించుకోవా? సన్యాసి అంటే ఈరోజు స్వామి వివేకానంద గారు ఒక సన్యాసి లాగా మహర్షిలాగా అయ్యారు. గౌతమ బుద్ధుడు ఒక సన్యాసి, ఓ మహర్షి, ఓ మహోన్నతమైన వ్యక్తులు. నువ్వు ఆ జాబితాలో ఉండాలనుకునే వ్యక్తి. మరి ఈ వ్యక్తుల గురించి మాట్లాడకపోతే నువ్వు ఎట్లా నిన్ను ఒక సమస్యను జీర్ణించుకునే ఒక సన్యాసం పుచ్చిన వ్యక్తిలాగా, సనాతనిలాగా ఎట్లా యాక్సెప్ట్ చేయమంటావు? అంటే ఇవన్నీ కలర్లు మార్చుకొని, రంగులు కొట్టుకొని, మాటలు మాట్లాడే గారడి చేస్తుంటే ఇవన్నీ తెలంగాణ లోపల శరమామలు. నీకు తెలుసు, నాకు తెలుసు. మన తెలంగాణ లోపల ఎట్లుంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇవన్నీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చేవాడికి సాగం, పోయేవాడికి భయం. జయరామ్ గారు, కాదు కదా జయరామ్ గారు, కమల కళ్యాణ్ అని పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. దీన్ని సమర్థిస్తారా మీరు?
నేను ఒక్కటే మాట చెప్పి మానేస్తాను. ఆ. ఇంకొకటి వచ్చేసి నిజంగా కనుక పవన్ కళ్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే ఉమ్, ఈ రాష్ట్రం లోపల అత్యధిక జనాభా సింగిల్ డిజిట్ జనాభా మాదిగా. నీకు దమ్ముంటే ఒక మాదిగ కులం నుంచి నీ వర్కింగ్ ప్రెసిడెంట్ను పెట్టు, నీకు చాత అయితే అప్పుడు మాట్లాడుకుందాం. నీకు దమ్ముంటే, నిజంగా నీకు నీతి నియమాలు నీకు దమ్ముంటే చెయ్యి, యుద్ధం లాగా చెయ్యి, ఫ్రీగా వదిలేసేయి. ఏ పార్టీతోనైనా యుద్ధం చేయాలనే విధంగా తయారు చెయ్యి. కేసులు అయితే, కొట్లాట్లు అయితే, గొడవలు అయితే, జైలు పోతారు, దానికి ప్రిపేర్డ్. కానీ నువ్వు ఆ యుద్ధం చేయనిస్తావా? లేకపోతే ఇలాగనే వెనకాల ముందు స్క్రీన్ మీద యుద్ధం, వెనకాల లావాదేవీలు అంటే ఇవన్నీ తెలిసిపోతుంది. ఇది నాకు విత్ ఇన్ 24 hours లోపల దీని రిజల్ట్ ఏదైనా వస్తే మనం రేపు డిస్కషన్ లో మాట్లాడుకుందాం. రాకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పావులా కళ్యాణ్ లాగా మారిపోతాడు తప్పితే ప్రజల కళ్యాణ్ లాగా ఉండడు. రైట్, ఒకసారి రామచంద్ర గారితో మాట్లాడదాం. రామచంద్ర గారు మీరు చెప్పండి. నిజానికి పవన్ కళ్యాణ్ అతను బీజేపీ ముసుగు వేసుకొని వస్తున్నాడు. ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన విలువ, ఆయనకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ మనం చూసాము. మీ రేవంత్ కూడా మంచి దోస్తే అని చెప్పాడు. కాంగ్రెస్ మీ రేవంత్ కూడా మామూలు అని చెప్పిండు మరి. దోస్త అంటే అప్పుడు ఇంతకు ముందు పవన్ ఇప్పుడు చిరంజీవితో కలిసి ఉన్నాడు కదా, కలిసి అతను కాంగ్రెస్ తోని ఒక రాష్ట్ర అంటే కేంద్ర మంత్రిగా పనిచేశాడు కదా. అంటే కాంగ్రెస్ తోనే ఉన్నాడు. శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. దాన్ని చెప్తే కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు, కానీ ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు కదా. బీజేపీతో మిలాఖత్ అయి బీజేపీ వెనక ఆడిస్తుంటే ఆయన నిర్మాతలు వెనకకెళ్ళి సపోర్ట్ చేస్తుంటే ఆర్థిక వనరులు అనుకోండి, ఇంకా సామాజిక వనరులు అనుకోండి, ఏ వనరులను వెనక నుంచి ఖర్చు పెట్టుకుంటే ముంగట వచ్చి చూపిస్తున్నాడు. ఆయన నిజంగా కొట్లాడాలనుకుంటే ఫస్ట్ ఆయన ఉన్న దాంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఏం చేసిన పనులు ఇప్పుడు మీరు అన్నట్టు 30 మంది మహిళలు ఏమైనారు. అదే రకంగా అక్కడ మహిళలకు రక్షణ ఉన్నది. మొన్న ఆయన అక్కడ జరిగే ఎన్నో ఒక మాట మాట్లాడు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది కదా. ఫస్ట్ నువ్వు ఉన్న ఇంట్లో ఉన్న బూట్ల రాయి తీయమని అంటున్నాం. బూట్ల రాయి తీయనోడు ఎట్ల రాయి తీస్తాడు అని మన తెలంగాణ సామెత ఉంటది కదా. మరి నువ్వు బూట్ల రాయి తీయనోడు ఇక ఎట్లకు వచ్చి ఏం తీయగలుగుతావు? ఇంకోటి సెంటిమెంట్ గా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వాసులకు పట్టం కట్టిండ్రు. స్థానికంగా అంటే నీళ్లు, నిధులు, అధికారాల గురించే మాట్లాడుతున్నారు. మీరు స్థానికంగా ఉండే మీ ఓట్ల పర్సంటేజ్ ఉంది, ఏముంది? మీరు 10 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికల్లో ఉన్నారు కదా. ఆ ఎన్నికలు లేనిది ఇలా కొత్తగా ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేశారు? 12 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. రామచంద్ర గారు సమయం ఎక్కువ కాబట్టి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఒకటే కోరుకుంటున్నామండి, మీరు వచ్చినా కానీ తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల అంటే నీళ్లు, నిధులు, అధికారాలకు చూడండి. ఇక్కడ తప్పులు జరిగితే దాన్ని ఎత్తి చూపండి. తప్పులకు సంబంధించి కూడా మీరు ప్రజాక్షేత్రం నుండి కొట్లాడి ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చే రకంగా మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. అంటే మీ ఓటు బ్యాంక్ మాత్రం చీలేటువంటి అవకాశం లేదు అని చెప్పి అనుకుంటున్నారు. రైట్. ఓకే, రాజుగౌడ్ గారు మీరు చెప్పండి ఫైనల్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను మన అంబేద్కరిజాన్ని, మహా వివేకానందని అనేక శుద్ధపూసం మాటలు అనేక చెప్పిండు. సీదవ ఏడ చేరిండు, మనుస్మృతి గ్యాంగ్ లో చేరిండు అని మతతత్వ పార్టీ తోటి కుమ్మక్కై ఈరోజు రాజకీయాలలో కొనసాగుతుంది. ఇదే 2019 ఎన్నికల్లో అదే నువ్వు పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో 2 జాగాల పోటీ చేస్తే నువ్వు 2 స్థానాల్లో కూడా ఓడిపోయిన సంగతి గుర్తుపెట్టుకున్నావు. నువ్వు మొన్న 24 ఎన్నికల్లో ఎట్లా గెలిచినావు అనేది రాహుల్ గాంధీకి అడగాలి ఒకసారి. ఓట్ చోరీ ఏ విధంగా అయింది, ఏ విధంగా ట్యాంపరింగ్ జరిగింది, ఏ విధంగా ఈవీఎంలు మార్చిరు, ఏదన్నా రాజకీయ పార్టీ మీరు ఏం చెప్పదలుచుకోరు రాజగౌడ్ గారు? ఇదంతా బోకస్. అది ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ గెలుపు లేదు, మన్ను లేదు. ఏంటన్నా మీరు ఈ దేశంలో ఏంటన్నా ఒక పార్టీకి 100% సీట్లు వస్తాయా చెప్పండి. 23 పోటీ చేస్తే 23 గెలిచిండు. సమయం ఎక్కువ లేదంటే క్లియర్ గా మాట్లాడండి. సమయం ఎక్కువ లేదు. తెలంగాణలో ఇలాంటి శక్తులకు ఎంట్రీ ఉండదు. తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. తెలంగాణ సమస్యల మీద మాట్లాడాలి, తెలంగాణ గురించి మనం బాగు చేయాలంటే యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తెలంగాణలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చి సాయం చేయి తప్ప ఈడ వచ్చి రాజకీయాలు చేస్తే నీకెవ్వరు కూడా నమ్మరు, నమ్మే పరిస్థితి ఉందని చెప్పేసి
ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, చెప్తారు కూడా రాబోయే దినాలు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసినటువంటి రాజు గౌడ్ గారు, అలాగే రామచంద్ర గౌడ్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి, అలాగే ఇక జయరామ్ గారికి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాలు మొత్తం మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఉన్నటువంటి పరిణామాలు కూడా టోటల్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అనేటువంటి విషయాలు కూడా మనం ముందు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఇవాళ బిగ్ టాక్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.